శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు, పురిటి బిడ్డలకు వైద్య సేవలు, టీకాలు, ఆస్తమా మరియు ఎలర్జీలు, చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ, వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్, విష జ్వరాలు, చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్, చెట్టు కింద బడి ఎదురు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద, కురిచేడు రోడ్, దర్శి. అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి వదిలి పట్టణంలో దావానాలాగా జరిగిపోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఫెర్టిలైజర్స్ యాదల కోటేశ్వరరావు వాళ్ళ కుమారుడి విషయంలో మరి పోలీస్ వ్యవస్థ దుడుస్తనంగా ప్రవర్తించింది. ఈ విషయాన్ని వదిలి పట్టణ అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ రోజున కేవలం ఒక వెహికల్ సరుకు దింపుతూ ఉంటేనే మరి ఈ రోజున రౌడీలని గూండాలని కూడా ఆ రకంగా చిత్రహింసలకు గురి కాని విధంగా ఈ రోజున ఆ అబ్బాయికి లాఠీ చార్జ్ చేయడం చాలా ఇబ్బందికరమని కూడా తెలియజేస్తూ అందరూ కూడా దీని గురించి పెద్ద భారీ ఎత్తున బంధులు ర్యాలీలు నిర్వహించాలనేసి అందరూ నిర్ణయించుకున్నారు. మరి ఈ రోజున మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు 3 రోజుల నుంచి మరి వారు తీర్థయాత్రలకు కుటుంబ సమేతంగా వెళ్ళిన కారణంగా ఇది ఈ విధంగా నడుస్తున్న ధర్మిల. మరి ఈ యొక్క విషయాన్ని మేము చేతనైనంత వరకు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు జీసీ సుబ్బారావు గారు కానీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గురుపూడి భాస్కర్ నేను కానీ ఈ విషయం గురించి చాలా శ్రద్ధ తీసుకొని ఆర్యవైశ్యులందరినీ ఏకం చేసి ఈ రోజున ఈ యొక్క యాదాల కోటేశ్వరరావుకి వాళ్ళ కుమారుడికి జరిగిన విషయాన్ని మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ, అట్లాగే మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ వీళ్ళందరూ కదలిక జరిగింది. ఈ రోజున మన జిల్లా అధ్యక్షులైనటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. నారాయణ రెడ్డి గారు ఊర్లో లేని కారణంగా వారు విచ్చేయలేకపోయారు. వారు కానీ ఉంటే నిన్ననే తెరదించేసేవాళ్ళు. ఈ రోజున ఆర్యవైశ్య యువకులు కానీ పెద్దలు కానీ చాలా బాధలకు గురయ్యారు. కారణం ఏంటంటే ఏ విషయంలో కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించము. చేతనైతే వదిలి పోలీస్ స్టేషన్కి మా చేతనైన ఆర్థిక నిధులు అవసరమైన నాడు ఆ యొక్క స్టేషన్కి అవసరమైన వాటికి సహకరిస్తూ ఉంటాము. ఎలాంటి ఇబ్బందులకి గురి చేయము. మాకా ఇలాంటి పనులు చేయడం అనేసి చాలా బాధని పొందిన విషయం వాస్తవం. దీనిని మేము మరి ఒక నాయకత్వంగా దీన్ని మరి సరి చేసుకుంటూ ముందుకు సాగాలి కాబట్టి ఈరోజు ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చారు. అట్లాగే సిఐ గారు కూడా మా నివాసానికి కదిలి వచ్చారు. ఈరోజు ఆర్యవైశ్య ఉనికి చాటి చెప్పుకునే విధంగా అడుగులు వేశారు మన వాళ్ళంతా కూడా. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున అధిష్టానం కదిలి రావడం కానీ, అట్లాగే పోలీస్ వ్యవస్థ తప్పులు గ్రహించి మాది తప్పు అయిపోయిందని చెప్పేసి వాడు ముందుకు రావడంలో కానీ మనకు అంతా కూడా శుభప్రదంగా జరిగిపోయింది. రేపటి రోజున ఆర్యవైశ్యులు కానీ వ్యాపారస్తుల మీద కానీ ఎటువంటి సమస్యలకు గురి చేయము, చాలా మంచిగా చూసుకుంటామని సిఐ గారు స్వయంగా మన నివాసంలో తెలియజేశారు కూడా. అందువలన రేపటి రోజునైతే మాత్రము ఈ బంద్ కానీ ర్యాలీలు కానీ ఇలాంటివన్నీ నిర్వహించేదానికి ఫుల్ స్టాప్ పెట్టాము. రేపు కార్యక్రమాలు నడవు. ఆర్యవైశ్యుల యొక్క ఉనికిని గమనించారు. ఇలాంటి జోలికి మనం పోతే మనల్ని ఏదైనా ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా దారితీస్తాయనేసి గ్రహించారని కూడా పోలీస్ వ్యవస్థను తెలియజేసుకుంటూ దీనికి సిఐ గారు పూర్తిగా సహకరించారు. అట్లాగే భవిష్యత్తులో ఎస్ఐ గారు కానీ అట్లాగే సిఐ గారు కానీ ఏ విషయానికి వచ్చినా కూడా పూర్తి సహాయ సహకారాల నుంచి ముందుకు సాగుతారని ఆశిస్తూ పోలీస్ శాఖ ప్రవర్తించిన తీరుతెన్నులు అందరూ ముక్తకంఠంతో ఆర్యవైశ్యులు కానీ వ్యాపారస్తులు కానీ ఖండించడం జరిగింది. ఒక్కటి మనం గ్రహిస్తే విలేకరులు ఇవాళ సుమారుగా 10-15 సార్లు ఫోన్ చేశారు. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అసలు ఏం జరుగుతుంది, ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, మీ బాధ్యత తరఫున ఏ విధంగా వెళ్తున్నారు, ఒకరు అట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఇవాళ యాక్చువల్గా జరిగిన సమావేశం ఎలా ఉంది అంటే, నిర్ణయం తీసుకొని ఆర్యవైశ్యులు అందరూ ఐకమత్యంతో, వ్యాపారస్తులు అందరూ ఐకమత్యంతో రేపు బంద్ చేద్దామనే సబ్జెక్టు కాస్త వెనకడుగు సూచన వస్తే ఎన్ని విమర్శలకు గురయ్యామో చెప్పడానికి లేదు. ముఖ్యంగా మరి భగవంతుడు, అమ్మవారు దయ, మరి ఉగ్ర నరసింహారెడ్డి గారు మంచి సమయస్ఫూర్తిగా రావటం, సమయస్ఫూర్తిగా మాట్లాడటం, అదేవిధంగా మన సిఐ గారు ఏ రిలీఫ్ నిన్న నుంచి పొందాలనుకుంటున్నామో
వారు సందర్భోచితంగా మాట్లాడటం జరిగింది. ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు, ఈ సబ్జెక్టులో ఏ నిర్ణయం రావాలో ఆ నిర్ణయం రేపు వస్తుంది, మీరు వేచి ఉండండి, మీరు తొందరపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఉన్న వ్యాపారస్తులు అందరి మనసు గెలిచినందుకు నేను మరి ఉగ్ర నరసింహారెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, వారితో పాటు వచ్చిన సిఐ గారికి కూడా నిన్న నుంచి వెయిటింగ్లో ఉన్నాం. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే బంద్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ నిర్ణయం, ఏ పెనాల్టీ వేపియాలి, మన పోలీస్ శాఖ ఈ దురుసుగా ప్రవర్తించిన దానికనే మాట మీద అదొక సపరేట్ చైతన్యం వచ్చింది వ్యాపారస్తుల్లో కానీ ఆర్బైచర్లో కానీ. ముఖ్యంగా నేను విలేకరులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎలా అంటే ఏదో ఒక రీడింగ్ ఏం జరుగుతుంది అనే సబ్జెక్టు మీద రికార్డ్ చేసుకొని ప్రజలకు తెలిపి మాకు ఆర్యవైశ్యులకి వ్యాపారస్తులకి రిలీఫ్ రావడానికి ఎన్ని విధాలుగా మీ కాడి నుంచి పాజిటివ్ నోట్లు రావాలో అన్ని పాజిటివ్ నోట్లు వచ్చినందుకు మీ అందరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.